దేవుని నామానికి మహిమ ఘనత మీ అందరికీ నా వందనాలు. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకును, మీ ఇంటికిని, మీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక. ఆమేన్. అంతా క్షేమంగా ఉన్నారా? ప్రస్తుత దినాలలో కుమారుడు తండ్రి మీదకి, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి, ఇంటి వాళ్ళు ఇంటిలోనే విరోధులవుతూ అనేక పరిస్థితుల మధ్య మనం పోరాడుతున్నాం కదా! ఇదే వాక్యం మనకు మీకా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో కనిపిస్తుందండి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. నిజమే. ఇలాంటి దుష్ట నువ్వెప్పుడు నా మాట పరిణామాలు, వినాలి. కష్టమైన పరిస్థితుల గుండా, కీడు కలిగించే ప్రభావాల గుండా, సమాధానము, నెమ్మది లేని స్థితుల గుండా బిక్కుబిక్కుమంటూ తమ సొంత ఇంటిలోనే, సొంత మనుషుల మధ్యనే ఒంటరిగా, భయంగా అనేక మంది బ్రతికేడుస్తున్నారు. అల్లరి పాలవుతున్నారు. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దేవుడు సమాధానమునకు కర్త గాని, అల్లరికి కర్త కాదు. అయినా ఆ సమయంలో మనం సమాధాన పడలేని స్థితిలోనికి ఆ చెడ్డ ప్రేరేపణ అనగా దురాత్మ నువ్వెప్పుడు నా ప్రేరేపణ మాట బలంగా వినాలి. నెట్టివేస్తూ ఉంటుంది. ఎప్పటికీ ఎన్ని వినను. వాక్యాలు చదువుతున్నా, వింటున్నా, చెబుతున్నా నిజ నువ్వెప్పుడు నా జీవితంలో మాట ఏదో వినాలి. ఒక సందర్భంలో వాక్యం ఎప్పటికీ మనలో చేద్దాం. పనిచేయడం లేదని ఆ పరిస్థితులే మనకు సాక్ష్యమిస్తాయి. నిజానికి మనమే వాక్యం ప్రకారం నడుచుకునే శక్తిని పొందుకోవడంలో ఇంకా బలహీనతలో ఈడవబడుతున్నామని అర్థం. సౌలును దురాత్మ ఎప్పుడు భయపెట్టిందంటే, యెహోవా చెప్పింది చెప్పినట్లుగా సౌలు చేయకపోవడం వలన. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది. ఆ తర్వాతే యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి నువ్వెప్పుడు నా వచ్చి మాట వినాలి. అతన్ని ఎప్పటికీ చేద్దాం. భయానికి గురి ఎప్పటికీ చేసింది. చేద్దాం. మరి మనకు కూడా ఈ రోజుల్లో అనేక భయాందోళనలు. బయటే కాదు మన సొంత ఇంటిలో, సొంత మనుషుల మధ్యనే మనం భయపడుతూ బ్రతకాల్సొస్తుంది. నువ్వెప్పుడు నా మాట బాగా వినాలి. భయపెట్టే పరిస్థితులు మనకు ఎప్పటికీ ఇంట్లోనే చేద్దాం. సంభవిస్తే దాని అర్థం దేవుడు చెప్పినట్లుగా మనం నువ్వెప్పుడు నా మాట వినాలి. చేయట్లేదు. మనం చేద్దాం. మనల్ని ఎప్పటికీ ప్రేరేపించే చేద్దాం. దురాత్మ ప్రభావానికి ఇంకా బలాన్నిచ్చేలా నువ్వెప్పుడు నా ఒకరినొకరు మాట వినాలి. దూషించుకొని, ఒకరినొకరు ఎప్పటికీ హద్దులు చేద్దాం. దాటి కుటుంబ శాంతిని, క్షేమాన్ని, గౌరవాన్ని, నువ్వెప్పుడు నా మాట నెమ్మదిని, ఆఖరికి చేద్దాం. మన ఎప్పటికీ ప్రాణాలను చేద్దాం. మనమే ప్రమాదంలో పడేసుకుంటున్నాం. ఇది దేవుని నామానికి అవమానం కూడా. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, మరి అలా దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దేవుని ఆత్మ తోడుగా ఉన్న దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేదతీరి బాగాయెను. అలాగే దేవుని ఎరిగిన మనం ఈ దురాత్మ ప్రభావం మనల్ని భయపెడుతున్నప్పుడెల్లా భయపడకుడి, భయపడకుడి అని పదే పదే చెప్పే మన దేవుని మనం స్మరించుకుందాం. నువ్వెప్పుడు అల్లరి నా పెంచే మాట మాటలు, పనులు మాని ఎప్పటికీ హృదయంలో చేద్దాం. మౌనంగా ఆయనను గానం చేసుకుందాము. మంచి కీర్తనలతో ఆయనను ఆరాధించుదాం. ఆయన మనకు చేసిన ఉపకారములను, ఘనకార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించుదాం. ఇంట, బయట ఆయన నామాన్ని కొనియాడే స్తుతులను మన నాలుకకు, హృదయానికి అలవాటు చేద్దాం. దురాత్మను పారిపోయేలా చేద్దాం. పరిశుద్ధాత్మను కొనియాడుదాం. అలసిపోయిన సౌలు సేదతీరి బాగైనట్లే మనం కూడా మన కుటుంబాన్ని బాగు చేసుకుందాం. ప్రశాంతంగా ఉందాం. ఆయన చేతి నీడలో. ఆమేన్. అయ్యా మహాఘనుడా, మహాపరిశుద్ధుడా మా పరమ తండ్రి. మీ ఆత్మలో మమ్ము నింపండి. మీ ఆత్మతో మమ్ము నడిపించండి. మా కుటుంబాలను కట్టండి. సకల భయాల నుండి విడుదల దయచేయండి. రక్షణ కల్పించండి. యేసయ్య అధికారం గల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.